నా చుట్టుపక్కన కొంతమంది మనుషులున్నారు. ఆళ్ళని చూస్తే నవ్వాలా, ఏడాలో తెలీదు గానీ, కొన్నిసార్లు వాళ్ళని చూస్తే భయపడతాను. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు నాకు తెలుస్తున్నాయి. అదే తప్పులు వాళ్ళకి తెలియచేయడానికి ట్రై చేస్తే వాళ్ళు నన్నే ఒక తప్పుడు మనిషిలాగా చూస్తారు. ఈళ్ళు నా చుట్టుపక్కల మనుషులు నాకు కావాల్సినోళ్ళు కాబట్టి వాళ్ళేదైనా తిట్టినా, కొట్టినా, ఏది చేసినా నేను పడతాను. బట్ బయటోళ్ళకి మనం చెప్పలేం గదా! యూజువల్‌గా మీతో కూడా అయ్యుంటది. మీరు సిటీలో ఉన్నప్పుడు ఓలా, ఊబరో బుక్ చేసి ఉంటారు. బుక్ చేసినప్పుడు తక్కువ డబ్బులు చూపిస్తది. బట్ ఆ లొకేషన్‌లో డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు. లేకపోతే బెదిరిస్తారు. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక బెంగుళూరులో నేను చెప్తున్నాను. ఫ్యామిలీ ఒక కార్‌లో వెళ్ళినప్పుడు లోకల్స్ వాళ్ళ మీద అటాక్ చేశారు లాంగ్వేజ్ కోసం. అలాగే కొంతమంది స్కామర్స్ పోరుండి కారు మీద వచ్చి పడిపోతారు డబ్బుల కోసం. ఎందుకు ఇలా చేస్తారు? దీనికి సమాధానం ఏంటి? టు బీ ఆనెస్ట్ దీనికి సమాధానం లేదు. బట్ మీరు తెలుసుకోవాలి ఏంటంటే భగవద్గీత చాప్టర్ 5 శ్లోక్ నంబర్ 9 ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు. పార్థ ఇంద్రియాణ ఇంద్రియార్థత్సు వర్ధంత తిథి ధారేయాన్. అంటే ఈ లోకంలో ఏ కర్మం చేసినా అది మనం చేయట్లేదు, మన ఇంద్రియాలు చేస్తుంది. ఆ ఇంద్రియాలు కంట్రోల్ అయ్యేది మన మైండ్ వల్ల, మన ఇంటలెక్ట్ వల్ల, మన జ్ఞానం వల్ల. ఆ జ్ఞానం మనం పొందుతాం మన సోల్ వల్ల. ఆ సోల్ కంట్రోల్ అయ్యేది, వచ్చేది దేవుడి వల్ల. సో అల్టిమేట్గా మనం చేసే ప్రతి కర్మ వెనకన దేవుడు ఉంటాడు. సో ఒక మనిషి తప్పు చేస్తే ఆ కర్మం దేవుడు చూసుకుంటాడు. ఒక మనిషి కరెక్ట్ చేసిన ఆ కర్మం దేవుడు చూసుకుంటాడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక్కడు మీకు తిట్టేడని మీరు పోయేళ్ళి వాడికి తిట్టొద్దు. మీరు మీ కర్మం పాడు చేసుకోవద్దు. అలాగని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి వచ్చినప్పుడు, మీ ఫ్యామిలీ మీదకి వచ్చినప్పుడు నోరు మూసుకొని కూర్చోమని కూడా చెప్పట్లేదు. శ్రీకృష్ణుడు కూడా చెప్పట్లేదు. బట్ ఒక్కడు కానీ తప్పు కర్మం చేస్తే వాడికి రివెంజ్ తీసుకోవడానికి మీరు తప్పు పనులు చేయకండి. प्रलपन्ति सृजन् गृहं दुन्मिषन् निमिषन्नपि इन्द्रियाणिन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्